Now look out to the south of the aircraft crashing. మీకు బ్లాక్ బాక్స్ ఐడియా ఉందా? నిజానికి అది బ్లాక్ బాక్స్ కాదు, ఆరెంజ్. ఎప్పుడైనా ప్లేన్ క్రాష్ అయినప్పుడు అది ఎందుకు క్రాష్ అయిందో డీకోడ్ చేయడానికి బ్లాక్ బాక్స్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో రెండు ఉంటాయి, ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, రెండోది ఫ్లైట్ డేటా రికార్డర్. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏం చేస్తుందంటే ఫ్లైట్లో ఉన్న పైలట్స్ మాట్లాడుకున్న కాన్వర్సేషన్ని కలెక్ట్ చేసి పెడుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏమో టేక్ ఆఫ్ దగ్గర నుంచి టర్బ్యులెన్స్ వరకు ఎంటైరిటీ ఆఫ్ ద ఫ్లైట్కి సంబంధించిన 88 ఇంపార్టెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అందులో క్యాప్చర్ చేసి పెడుతుంది. అండ్ ఈ రెండు డేటా రికార్డర్స్ ఎండ్ ఆఫ్ ద ఏరోప్లేన్లో ఉంటాయి, అంటే టైల్ దగ్గర. ఎందుకంటే ప్లైన్ దేనికైనా కొలైడ్ అయినా సరే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద ప్లేన్లో ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఆ మెమరీని సేఫ్ గార్డ్ చేయడానికి స్టీల్ లేదా టైటానియం యూజ్ చేసిన ఒక కేసులో ఉంచుతారు. దాన్ని మనం బ్లాక్ బాక్స్ అని కూడా అంటాం. ఇందులో చాలా లేయర్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎంటైరిటీ ఆఫ్ ద ఫ్లైట్ మొత్తం బూడిదైపోయినా సరే అది విత్ స్టాండ్ అవ్వగలదు. అండ్ ఫైనల్గా ప్లేన్ క్రాష్ అనేది చాలా బ్రూటల్, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు మనం రీసెంట్గా చూసాం అహ్మదాబాద్ క్రాష్లో.